హాయ్ అండి. పోహా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్, మా మమ్మీ చెప్పిన స్టైల్. మా మమ్మీ రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. పొటాటోస్, 2 చిన్న పొటాటోస్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని కొంచెం సన్నగా చిప్స్ లాగా వేయాలి. ఇది బ్రౌనిష్ కలర్లో. ఫస్ట్ ఆయిల్లో ఓన్లీ పొటాటోస్ని వేయించండి. లైట్గా సాల్ట్ కూడా వేసి వేయించండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం లాస్ట్లో యాడ్ చేస్తాము. అటుకులు కాల్షియం అండి, మంచిది తింటే. అటుకులతో ఉప్మా వేసుకోండి, చాలా ఈజీ, తొందరగా అయిపోతుందండి. 5 మినిట్స్లో అయిపోతుంది. అది వేయించుకున్నవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి, వెల్లుల్లి కంపల్సరీ వేయాలండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్, 2 మీడియం ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచి బ్రౌనిష్ కలర్లో వేయించాలి. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌనిష్. వీడియో లైక్ చేయండి. ఇప్పుడు అటుకులు 3 పర్సన్కి తీసుకుంటున్నాను నేను. 2.5 బౌల్స్, నేను చూపించే బౌల్స్తో 2.5 సరిపోతుంది. 2.5 దాన్ని మనము వాటర్ ఇట్లా చిలకరిస్తూ మనము కలుపుకోవాలి. అప్పుడు మెత్తగా అయిపోతాయి అటుకులు. ఒక 5 మినిట్స్ మనం అలా పక్కన పెట్టేసేయాలి కలుపుకొని. కొంతమందికి తెలియదు ఇది మెత్తగా చేస్తారు, లేకపోతే ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చిలకరిస్తూ కలపండి, బాగుంటుంది టేస్ట్. వీటికి పేపర్ అటుకులు కాకుండా మూట లావుగా ఉండేది తీసుకోవాలండి. ఇప్పుడు లైట్గా పసుపు, కొత్తిమీర వేసి కలుపుకోండి. అటుకులు ఇలా పొడిగా అయిపోతాయి 5 మినిట్స్కి. మెత్తగా అయిపోతే పొడిగా అయిపోతాయి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆయిల్లో అటుకులు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పొటాటో చిప్స్ అవి వేసేసి బాగా వేయించండి. వేయించాక సాల్ట్ యాడ్ చేయండి. ఒక స్పూన్, ఓవరాల్ రెసిపీకి 2 స్పూన్స్, చిన్న స్పూన్స్తోని 2 స్పూన్స్ సరిపోతుందండి సాల్ట్. చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ అన్నీ ట్రై చేయండి, తప్పకుండా మీరే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ.